ఏం లేదు, ప్రభుత్వంది తప్పు ఏం లేదు. ఇక్కడ కింది స్థాయి వెళ్ళి డిపిఆర్ రెడీ చేసుకొని అక్కడ ప్రపోజల్ పంపించడం లేడు కదా ఎవరు, ఎక్కడి నుంచి వస్తాయి అని ఎంబడి పడితేనే కదా వచ్చింది మనకి. మన ప్రపోజల్ చూస్తే ఢిల్లీలో ఒక్కటి కూడా లేదు. ఇంకొకటి, అప్పుడు సర్పంచ్ సంఘానికి అధ్యక్షుడు ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే గ్రామ పంచాయతీలకు డబ్బులు ఇస్తుంది. అయితే ఆ డబ్బులను వాడుకొని 6 నెలల తర్వాత గ్రామ పంచాయతీ బిల్లులు పాస్ అవుతుంది. దాని గురించి ఢిల్లీలో ధర్నా పెట్టినాం మేము. ధర్నా పెట్టి అప్పటి నుంచి 2017 నుంచి ఏదైతే రూపాయి వస్తుందో అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా మన గ్రామ పంచాయతీ అకౌంట్ వస్తుంది. ఇప్పుడు మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం ఏం డైరెక్ట్ గ్రామ పంచాయతీ వస్తుంది. మేము పోరాడి సాధించినాము. ఇలా మీ మద్దతు అందరూ ఇవన్నీ నాకు ఇంకా గుర్తు రాలేదు. 18 నాడు నామినేషన్ వేస్తున్నా. 18 నాడు వేసినాక 2022కు గుర్తు వస్తుంది. వచ్చినాక బండ్లు మనం తిరుగుదాన్ని. ఇక నేను మనకు హిందుత్వం కూడా కావాలా, దేశ రక్షణ కూడా, అభివృద్ధి కూడా కావాలి కదా, అన్నీ కావాలి. ఇక మనం ఒక్కటే కూడా కాదు. అందుకే మీకు అందరికీ చెప్తున్నా, నమస్కారం. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, కొంచెం ప్రచారం కూడా చేయండి. ఊళ్ళో ఇట్లా కూర్చున్నప్పుడు అక్కడక్కడ కూర్చుంటున్నారు. ఇంకోసారి గుర్తుపట్టుకొని వస్తాను మీ దగ్గర. ముందే వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి, ఇంకా వాళ్ళకే సౌకర్యాలు. మనది తప్పు ఏం లేదు, ప్రభుత్వంది తప్పు ఏం లేదు. ఇక్కడ కింది స్థాయి వెళ్ళి డిపిఆర్ రెడీ చేసుకొని అక్కడ ప్రపోజల్ పంపించడం లేడు కదా ఎవరు, ఎక్కడి నుంచి వస్తాయి అని ఎంబడి పడితేనే కదా వచ్చింది మనకి. మన ప్రపోజల్ చూస్తే ఢిల్లీలో ఒక్కటి కూడా లేదు. ఇంకొకటి, అప్పుడు సర్పంచ్ సంఘానికి అధ్యక్షుడు సుభాష్ రాథోడ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఆదిలాబాద్ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థి సుభాష్ రాథోడ్ గారిని గెలిపించుకుందాం. జై సుభాష్ అన్న, జై జై సుభాష్ అన్న. జై సుభాష్ రాథోడంటూ జనజాతర సాగెనో, జయ భేరి మోగెనో. జనజాతర సాగెనో, జయ భేరి మోగెనో. జయ హో సుభాషన్న వెంట జనం దండు గట్టెరో, జనహోరై ఎగసెరో. జనం దండు కట్టెరో, చైత్రయాత్ర సాగెనో. ఆదిలాబాదు ఎంపీ అభ్యర్థిగా స్వతంత్ర జెండాతో బరిలో నిల్చిండు. జై 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 సుభాష్ రాథోడంటూ జనజాతర సాగెనో, జయ హోరై ఎగసెనో. జనం దండు కట్టెరో, చైత్రయాత్ర సాగెనో.